జనసేన అని తన వైఖరి ఏంటో తేల్చి చెప్పుకోకపోతే అంటే 8వ తారీఖు తేలిపోతుందని అచ్చెన్నాయుడు చెప్తున్నారు. వాస్తవంగా ఏదైతే తెలుగుదేశం అనుకూల పత్రిక అయిన ఆంధ్రజ్యోతి మొన్న రాసింది 64 అని, ఇప్పుడేమో 32 అని, తర్వాత 20కి ప్రిపేర్ అయిపోయారని, ఇంకొక 5-7 దాకా వస్తాయని లెక్కలు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ వైపు నుండి వస్తున్న వెర్షన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎట్లా కన్విన్స్ అయ్యారంటే, మొన్నటిసారి ఎన్నికలే కదా మనకు ప్రాతిపదిక. మొన్నటి ఎన్నికల్లో చూస్తే జనసేనకి ఇది కమ్యూనిస్టులకి బీఎస్పీకి పోను 136 సీట్లో పోటీ చేసి 136లో 16 సీట్లలో మాత్రమే డిపాజిట్లు వచ్చింది. కాబట్టి ఆ ప్రాతిపదికన అంతకంటే ఎక్కువ ఇస్తున్నాను అనే రూట్లో ఆయన చెప్తే ఈయన కన్విన్స్ అయ్యారు. ఇది కేవలం వదంతి మాత్రమే. కన్విన్స్ అవుతారా? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఈ గతంలో జరిగినటువంటి పరిణామాల కోసం చూసుకుంటే కనుక ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా? కార్యకర్తలు అయితే ముందుకు వెళ్ళడానికి ఇష్టం లేరు. అట్లాంటి పొత్తు అయితే బీజేపీతోనే పోదాం అనేటువంటి రూట్లో ఉన్నారు. బీజేపీతో పోతే కనుక గ్యారంటీ 100 సీట్లో పోటీ చేస్తారు. ప్రతి నాయకుడు ఎదగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చాడు. ఇప్పుడైతే ఒక కడుపులో కత్తులు పెట్టుకుని పోరాడుకోవడమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో రేపు పొద్దున ఈ సీట్లో జనసేన గెలిస్తే మనకు బొక్క కాబట్టి ఇప్పుడు గెలవనీయకూడదని వీళ్ళు ఆలోచిస్తారు. జనసేన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే రేపు పొద్దున కూడా మనకివ్వరని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని ఎంత పోరాటం చేసిన ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి అదే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే కనుక ఈ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తు వలన వచ్చే సీట్లు ఎన్ని ఉంటాయో అన్ని సీట్లు ఏకంగా గెలవచ్చు అన్నటువంటిది ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ముందున్నటువంటి పాయింట్, వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అయ్యే పాయింట్. కాకపోతే పవన్ కళ్యాణ్ అట్లా సాధ్యం కాదు, బీజేపీకి ఓట్లు పెరిగితే కానీ సీట్లు రావు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ నమ్మకం. కాబట్టి మరి కార్యకర్తల మాట కన్విన్స్ అవుతుంది అంటే కార్యకర్తలు అందరూ అట్టు ఉంటారంటే అట్టు ఉండరు. వేరే రూట్లో కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు.